GT650లో రేడియేటర్ ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ టు డే 43 ఆఫ్ మినీ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ ఇంకా ఓట్స్ తిని కాలేజ్కి వెళ్ళిపోయినా. ఈ రోజు మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. ఇంకా ఎగ్జామ్ రాసినాక ఫ్రెండ్స్ అందరం కలిసి కొత్తగా ఓపెన్ అయిన లేక్షోర్ మాల్ కి స్టార్ట్ అయినాం. ఈ మాల్ బయట నుండి చూడడానికి ఇట్లుంటది. డైరెక్ట్ మెట్రో నుండి కూడా మాల్ లోకి వెళ్ళొచ్చు. ఇంకా పార్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. ఏ మాల్ లో అయినా సరే సౌండ్ చేయొద్దు అంటారు గానీ ఈ బ్రదర్ ఏమో సౌండ్ చేయమంటుండు. జీటీ అంటే ఇష్టం అంట. ఇంకా అట్లా అన్నాక నేను చేయకుండా ఉంటానా? ఎక్కువేం చేయలే, కొంచెమే చేసిన. ఇంకా లిఫ్ట్ లో పైకి వెళ్ళిపోయినాం. లోపల మాల్ చాలా పెద్దగా ఉంది. మేము మధ్యాహ్నం వెళ్ళినందుకు పబ్లిక్ ఎవరు లేరు, చాలా కామ్ గా ఉంది. ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా మంది పబ్లిక్ వస్తారు. ఇంకా వాష్రూమ్స్ అయితే మొత్తం ప్రీమియం ఉన్నాయి. వాష్రూమ్ లో కూడా మంచి లైటింగ్స్ పెట్టిండ్రు. అసలు ఇది హైలైట్. మాల్ పైన పార్క్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. హైదరాబాద్ లో ఉన్న ఏ మాల్స్ లో ఇట్లా లేదు. ఇంకా ఫ్రెండ్స్ అందరం కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయినాం. అయితే జీటీకి నార్మల్ వాటర్ రేడియేటర్ ఉండదు. ఇది ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. ముందు కనిపించేది రేడియేటర్ కాదు, ఇది ఆయిల్ కూలర్. ఇంజన్ ఆయిల్ ఈ ఆయిల్ కూలర్ లో సర్క్యూట్ అయ్యి హీట్ బయటకు తీసుకెళ్తుంది. బైక్ మూవ్ అయినప్పుడు ఎయిర్ ఫ్లో వల్ల ఆయిల్ కూలర్ ఫాస్ట్ గా కూల్ అవుతుంది. ట్రాఫిక్ లో నించుంటే హీట్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ రైడ్ స్టార్ట్ చేశాక నార్మల్ అయిపోతుంది. ఆయిల్ కూలర్ ఇంజన్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ స్టేబుల్ గా ఉంటుంది. ఇంటికెళ్లి ప్రీ వర్కౌట్ మీల్ లో దోశ ఇంకా బ్లాక్ కాఫీ తాగి జిమ్ కి వెళ్ళిపోయినా. ఈ రోజు నాది చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్. చెస్ట్ కి ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కొట్టినా, షోల్డర్ కి డంబుల్ ప్రెస్ కొట్టినా, తర్వాత చెస్ట్ కి ఇంక్లైన్ ఫ్లైస్, షోల్డర్ కి లాటరల్ రైజ్ కొట్టి వర్కౌట్ ని ఎండ్ చేసిన. ఈచ్ వేరియేషన్ 5 సెట్స్ ఫెయిలియర్ చేసిన. ఈ రోజుకి ఇంత ఎసీ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.